నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ బోటీను నెత్తురు వండుతున్నానండి. ఇదిగో బోటీ అండి, నెత్తురు. ఈ చేసేది ఒకటి చూపిస్తానండి. మళ్ళీ చేసేదాను ఉంచుకోవాలి. గడ్డి పెట్టి ఉడకబెట్టుకుంటారండి. సిటీలో గడ్డి దొరకదు కదా, నీళ్ళలో వేసి వండితే కసకసలాడినట్టు ఉంటుంది. ఇట్లా సిట్టి వేసుకుంటే గరిటతో తిప్పుకుని వేపేసుకుంటే ఎగిరిపోద్ది. నెత్తురు ఉప్పు వేసి ఎట్లా పిసుక్కోవాలి. నీళ్ళలో వేసి వండినా ఇట్లా బాక్సులు పెట్టి వండినా కసకసలాడినట్టు ఉంటుంది. ఇట్లా మూకుట్లో ఇట్లా వేసుకుంటే వేగిపోవాలి, నీళ్ళు ఎగిరిపోతాయి. మా అమ్మ వాళ్ళు అయితే ఒరిగడ్డి పెట్టి వండేవాళ్ళు అండి. మాకు పల్లెటూరులో ఒరిగడ్డి దొరుకుతుంది కదా, అట్లా వండేవాళ్ళు. పొయ్యి మీద నెత్తిరి పెట్టే కదండి, అది ఉడుతూ ఉంది. ఇది 7 నెలలు పెట్టే కదా, ఇందా చూపించాను కదండి మీకు. ఇది మేత పట్టది. ఇట్లా 7 నెలలు పెడితే ఇట్లా ఊరికే వచ్చేస్తుందండి. శాఖలు పెట్టే ఏం గీక అవసరం లేదు. ఇట్లా ఊరికే చేతికి ఇట్లా వచ్చేస్తుంది 7 నెలలు కళ్ళపిళ్ళ కాగినాక. అందరికీ ఒరిగడ్డ అందుబాటులో ఉండదు కదండి, అందుకే ఇట్లా చూపిద్దామని ఇట్లా చేస్తున్నానండి. ఒరిగడ్డి అందరికీ అందుబాటులో దొరకదు కదా. నేలలో వండింది ఎట్లా కసకసలాంటండి, దీని అంత టేస్ట్ రాదని ఇట్లా వండుతున్నానండి. ఇట్లా ఊరికి ఎగిరిపోయి చూడండి. మనకు కావాల్సిన ముక్కలు కోసుకోవచ్చు ఈ రకంగా. తయారైపోయింది. ఇదిగండి వచ్చేసింది కదా, మొత్తం అయిపోయింది తెల్లగా. 7 నీళ్ళు కలపెళ్ళ కాసి పెడితే ఇట్లా ఊరికే తీసేటివి. సోడా పేస్ట్ పిసితే పేగులు తిరగే అవసరం లేదండి. సోడా పేస్ట్ పిసి చూపిస్తాను. పేగులు కాడాను తెల్లగా వచ్చేస్తుంది. ఊరికే గిరిగేయటం పుల్ల పుచ్చుకునేదే ఉండదు. చూడండి తెల్లగా వచ్చింది చక్కగా. 7 నెలలు చూపించే కదండి అవి. ఇవన్నీ శుభ్రంగా తీసేసాను. ఉప్పు వేసి సోడా ఉప్పు వేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ పేగులు అసలు చేదే పని లేదు. గిరగేయటం కోసేసాను. ముక్కలు ఇట్లా కోసి సోడా ఉప్పు వేసి పిసికి కడిగితే తెల్లగా వచ్చేస్తుంది. పేగులు తిరగే అవసరం లేదు. మీకు మామూలుగానే పెట్టేది సార్ పేగులు. ఇట్లా పేగులు తిరగేసే పని లేదు. చక్కగా సోడా ఉప్పు వేసి పిసితే తెల్లగా వచ్చేస్తుంది. ఉప్పు గిల్లేసి ఇవ్వండి. చక్కగా సోడా ఉప్పు వేసి కడిగే తిరగేయకుండా పేగులు చూడండి తెల్లగా అయిపోయిందండి. ఈ కూర పొయ్యి మీద ఎంత చూపిస్తాను. కడిగేసాను శుభ్రంగా. ఇక శుభ్రం కడిగే కదండి. ఆ నీసుని నిగురుతాకి ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు పసుపు వేసి పొయ్యి పెడతాను ఆ నీసుని దిగిరేదాకా. ఇలాంటి ఉప్పు వేసి కదా పొయ్యి పెట్టాను. ఈ నీసుని దిగిరినాక కూర వేస్తాను. చూపిస్తాను వల్ల నీసుని దిగుతుంది. ఇక్కడ ఉడకబెట్టాను. శుభ్రంగా క్లీన్ చేశాను కదా, ఉడకబెట్టే ఇగిరిపోయి అక్కడ నీసుని దిగి. ఇప్పుడు తాలింపు పెట్టి కూర ఏంటో చూపిస్తానండి. 4 స్పూన్లు నూనె అండి, 1 పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఎత్తులపై ఉల్లిపాయ తీసుకున్నాను. తాలింపు పెడతామని మాంసం ఉడకబెట్టి చూపించానండి. ఇంకోటి ఇగోండి 2 స్పూన్లు అల్లం, 2 స్పూన్లు అల్లం అండి. అల్లం వేగింది కదండి.
3 స్పూన్లు కారం వేసారండి. ఇందాక దాంట్లో కొంచెం ఉప్పు వేసే కదా ఉడకబెట్టా కొంచెం ఉప్పు వేసే కదండి. పసుపు వేసాను, ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేస్తాను. ఇవ్వండి 2 స్పూన్లు ధనియాల పొడి. వాటర్ పోస్తానండి. వాటర్ పోసాను. వచ్చింది కొంచెం ఎగిరినాక వేస్తాను. కొంచెం ఎగిరినాక ఇవ్వండి. లాస్ట్కి కొత్తిమీర వేస్తున్నాను. నెత్తురు బోటి తయారైపోయిందండి. ఎగిరిపోయింది. చూపించాను కదా, పేగు తిరగటం అయ్యే లేకుండా చక్కగా సోడా పేసి తీసి తెల్లగా వస్తుంది బోటి. తయారైపోయిందండి. నచ్చితే కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చక్కగా ఎగిరిపోయిందండి. అన్ని చక్కగా సరిపోయినాయి. నెత్తురు బోటి ఎరగ మా పెద్దమ్మోళ్ళు మా అమ్మోళ్ళు ఇట్టా వండేవాళ్ళండి. మా అమ్మమ్మ అట్లా వండారండి. మా అమ్మోళ్ళు మా అమ్మమ్మోళ్ళు ఇట్టా వండేవాళ్ళు, మా పెద్దమ్మోళ్ళండి అట్లా వండాను. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.